గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని లేకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ రోడ్డెక్కిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం నిడమర్రు ఎస్సీ కాలనీ ప్రజలతో జిల్లా కలెక్టర్ ఎస్పీ చర్చలు జరిపారు. ఓటు వేయకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని స్థానికులు కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో గౌడపాలెంలో పోలింగ్ బూత్లో ఓటు వేసేలా నిర్ణయం జరిగిపోయిందని, వచ్చే ఎన్నికలకు పోలింగ్ బూత్ ఎస్సీ కాలనీలోనే కొనసాగించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. చాలా సోరి పడుతుంది. మా బాధ ఏంటంటే మీరు ఇప్పుడు ఓటేసేయడం ప్రతి ఒక్కరు ఓటు చాలా ముఖ్యమని మీరు బాగానే చెప్తున్నారు. వేసేస్తాం మా ఓటు, మేము మా వెళ్ళి ఆ బూత్ దానికి వెళ్ళి వేసి వచ్చేస్తాం. తర్వాత మా పరిస్థితి ఏంటి సార్? మా బూత్ మాకు వస్తుంది. మరి తర్వాత మీరు హామీ ఇస్తారా? ప్రతి వచ్చి ఆఫీసర్ అందరూ మాకు లెటర్ రాసి మాకు హామీ ఇస్తారా? మీరు బూత్ మార్చేదానికి ఏం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మీరు దయచేసి అపోహలో ఉండొద్దు. మేము ఏదో ఎన్ని బహిష్కారం చేసేస్తే మాత్రమే బూత్ మనకు వస్తుంది అనే తప్పు దయచేసి పెట్టుకోవద్దు. మీరు ఓటు వేయండి, బూత్ మార్చే ప్రయత్నం మేము వెళ్ళి ఓటు వేస్తాం సార్. మీరు చెప్పినట్టు వేస్తాం. మీరు వచ్చి మా ఊరు వచ్చి మీరు మాట్లాడతారు బూత్ కోసమే. మీరు ఇక్కడికి వచ్చేది మా బాధ కూడా బూత్ కోసమే. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మాకు ఇబ్బంది కష్టంగా ఉందా, మీరు సౌకర్యం చేస్తానని చెప్తున్నారు. మాకు అది ఏమవుతుంది? మేము వేస్తాం, మీరు చెప్పినట్టు వేస్తాం. మీరు మాకు బూర్తి ఇక్కడికి వచ్చినాక ఒక లెటర్ రాసి వచ్చిన ఆఫీసులు ప్రతి ఒక్కరు కూడా మాకు ఒక లెటర్ రాసి ఇవ్వాలండి. తర్వాత అయినా మళ్ళీ ఓటేసేయడం మీకు సంబంధం లేదు. నా పేరు సరే పంపించారు ఇక్కడ బూత్ మార్చాలి అని. నేను ఇంకొక నివేదిక పంపించేదాన్ని నేను ఎందుకు వెనకాడతాను? కానీ ఈ రోజుల్లో కూడా మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారంటే మరి మేము అసలు దాన్ని తట్టుకోలేకపోతున్నాము. మేము వెళ్ళి ఓటేయడానికి మాత్రం మేము ఒప్పుకోలేదు సార్. మీరు కనీసం రాజకీయ నాయకులు వస్తున్నారు, పోలీస్ సిబ్బంది వస్తున్నారు, ఎన్నెందరూ వచ్చినా మాకు ఇదే మాట చెప్తున్నారు. కానీ 50 సంవత్సరాల నుంచి దళిత వాళ్ళలో ఉన్న పోలింగ్ వెళ్ళి అర్ధంతరంగా వెళ్ళి రోజు అక్కడికి వెళ్ళి మేము ఓటేయాలంటే మేము వేయలేము సార్. ఇదే మాట సార్. మా గ్రామస్తులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లాస్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ఒకే సార్. కానీ మా మీద దయించి మీరు పెద్దవారుగా మేము వజ్జీలు పెట్టలి ఎక్కడికైనా తిరగలి మా బాధలు మేము పడుతున్నాము. పండి అవన్నీ మీరు ఆపిస్తున్నారు, చూస్తున్నారు, వింటున్నారు. కానీ మా మీద దయించి ఏ అవకాశం ఉందా మా బూత్ మాకు వచ్చేటట్టు చూడండి సార్. మా ఊర్లోనే ఎంతగానే మాలు పిల్ల చేస్తున్నారు బాబు. మీరు తలముకేదనైనా మమ్మల్ని తన్నం చేయకూడదు బాబు. మీకు సూత్రాలు బాబు, మీకు వందనాలు బాబు. ఎంతగానే ప్రార్థనలకు చేస్తున్నారు. కృత్తివెన్ను మండల్ నిడమర్రులో ఈ హరిజనవాడలో ఉన్న పోలింగ్ బూత్ ని వేరే చోటకి షిఫ్ట్ చేశారు అనే దానిపైన ఇక్కడున్న ఓటర్లందరూ కూడా ఆందోళనతో ఉండే విషయం తెలుసుకొని ఎస్పీ గారు నేను వాళ్ళతో మీటింగ్ పెట్టడానికి రావడం జరిగింది. మా రిక్వెస్ట్ మేరకు ఓటర్లందరూ కూడా ఈసారి ఏం పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడ ఓటు చేసేదానికి అంగీకరించున్నారు. అందరూ గ్రామస్తులకి, అందరూ ఓటర్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ ఎన్నికల తర్వాత వాళ్ళు ఏమి పోలింగ్ స్టేషన్ చేంజ్ అడుగుతున్నారో దానికి మళ్ళీ కూడా సిఫారసు చేసి నివేదిక పంపడం అవసరం లేదు. దానికోసం ఇక్కడ నేను పర్సనల్ గా వచ్చి ఇక్కడ ఇన్సూరెన్స్ ఇస్తాము అందరు ప్రజలకి. ఇబ్బంది ఏం లేదు. ఫోర్స్ ఇక్కడ సరిగా పెడుతున్నాము. ఏమైనా ఎనీబడి హ్యాజ్ ఎనీ ప్రాబ్లం నాకు డైరెక్ట్లీ ఫోన్ కాల్ చేసి, మన కంట్రోల్ రూమ్ ఉన్నాయి, మన ఎస్ఐ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, అందరూ వీఆర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పబ్లిక్. థ్యాంక్ యూ.